హాయ్ కిచెన్ టేస్టీకి హాయ్. దిస్ ఈజ్ శ్రీలక్ష్మి. తోటకూర మాగే పప్పు చేయబోతున్నాను. ఎలా చేద్దాం ఏంటంతా ఈ వీడియోలో చేసేద్దాం. తోటకూర ఫ్రెష్ కట్ట తెచ్చుకోండి. అంటే మనకి మండే మార్కెట్స్ ఉంటాయి కదా, రేపు మార్కెట్ ఉంది అన్నాక ఫ్రెష్ కట్ట తెచ్చుకొని ఈరోజు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మనం మరుసటి రోజు అంటే 2-3 డేస్ పెట్టుకుంటే మనకేంటంటే ఆ ఫ్రెష్నెస్ అనేది పోయిద్ది కదా, ఆకులో ఉన్న ఫ్రెష్నెస్ అనేది పోయిద్ది. కాబట్టి మీరేం చేస్తారంటే తెచ్చుకున్న రోజే చూసి చేసుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు తోటకూరని బాగా వాష్ చేసుకోవాలి. అందులో మట్టి అంత పురుగులు ఏమన్నా ఉంటాయేమో అని అందుకని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకుంటే ఏంటంటే మట్టి అనేది ఏమైనా ఉంటే పోతుందని. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిలు స్లిట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు తోటకూరని మనం చిన్న చిన్న కట్ చేసుకొని స్ట్రైన్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కడాయి హీట్ ఎక్కింది, అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మెంతులు, ఆవాలు, పసుపు, ఇంగువ ఇవి యాడ్ చేసుకోవాలి. సో ఏంటంటే బేసికల్లీ మనం ఇంగువ ఎందుకు యాడ్ చేస్తాము అంటే ఏమన్నా కడుపు ఉబ్బరం ఉన్నా, ఏమన్నా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, మోస్ట్లీ టేస్టింగ్ కోసం. టేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి కుకింగ్లో. మా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు మా పాపకి ఏమన్నా జాంకాయ తిన్నా, ఏదైనా తిన్నా, తనకు పడని వస్తువు ఏమైనా తిన్నా కానీ సడన్గా పొట్ట నొప్పి వచ్చిందనుకో, మనకి కొంతమంది పిల్లలకి మోషన్ ప్రాబ్లం అవుతుంది. ఆ టైంలో స్టమక్ పెయిన్ వస్తుంది మనకి. సో అట్లాంటి టైంలో ఏం చేయాలి అంటే చంటి పిల్లలకు కూడా రాయొచ్చు. వాళ్ళకి ఏంటంటే మోషన్ సరిగ్గా వెళ్ళరు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు, మంత్స్ బేబీ ఉన్నప్పుడు. సో ఆ టైంలో ఈ ఇంగువ రాస్తే చాలా ప్లస్ అవుతుంది. బొట్టు చుట్టూ రాయాలి ఇంగువ. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో ఆవాలు అన్నీ వేసుకున్నాం కదా టెంపరింగ్ కోసం. ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేశాను. సో పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత అందులో ఉన్న కారం అంతా దిగిన తర్వాత కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని తోటకూర పెట్టేసుకోవాలి అందులో. సో ఏంటంటే ఈ ఇంగువకి మనకి సాంబార్లోకి, పచ్చళ్ళలోకి, వాటిల్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను అన్నిట్లో యాడ్ చేస్తాను ఇంగువ. మా ఇంట్లో బ్రాహ్మణ్స్లో ఇంగువ లేనిది వంట చేయలేరు ఎవరు. ఈ పులిహోరలో కూడా ఇంగువ అసలు అద్దరిపోతుంది, అసలు నిజంగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ తోటకూరని పెట్టేసుకున్నాక మనము బాగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ దాన్ని మంచిగా ఫ్రై చేయాలి. మూత పెట్టద్దు వెంబటే. మూత పెడితే ఏంటంటే మనకి అందులో ఉన్న ఇంకా వాటర్ అలానే ఉండిపోతుంది. సో కొంచెంసేపు ఫ్రై చేస్తేనంటే ఆ అడుగులో ఉన్న వాటర్ అంతా ఇదైపోతుంది, డ్రై అయిపోతుంది. కాబట్టి సో ఇప్పుడు బాగా ఒక 2-3 సార్లు కలుపుకొని ఇందులోకి తోటకూరతో విత్ చుక్కకూర కాంబినేషన్ బాగుంటుంది, మెంతాకు కాంబినేషన్ బాగుంటుంది. ఇలా ఒక చిన్న పిడికడంత ఆకుకూర వేసుకోవచ్చు అన్నమాట, అది కూడా రుచి బాగుంటుంది. సో ఇందులో ఏంటంటే మా అత్తగారు చాలా బాగా చేస్తారు ఈ పాలకూర, చుక్కకూర, మెంతాకు, ఇవన్నీ ఈ ఆకుకూర పప్పుల్లో ఈ మాకాయ, చింతకాయ ఇవి కూడా పెట్టి చేస్తారు. అది కూడా నేను ఈసారి తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. పెట్టేసుకొని పక్కన పప్పు ఉడికించుకున్నాం కదా, ఆ పప్పుని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కొంచెం మనకి నాది పొట్టుపప్పు కాబట్టి కొద్దిగా ఇదిగా ఉండొచ్చు. సో అందుకని స్మాష్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాక కొద్దిగా యాడ్ చేయాలి. బాగా కలిపేసుకొని కొద్దిగా ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి మంచిగా. సో పప్పు మనకి పలచగా కావాలంటే పలచగా, కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా, యాజ్ యూర్ విష్. మనం ఎట్లా కావాలంటే అలా చేసుకోవచ్చు మనము పప్పుని. సో పప్పు ఇప్పుడు కొంచెం బాయిల్ అయిపోయింది కదా, ఈ టైంలో మనము దీన్ని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వదిలేస్తే అదే చక్కగా కొంచెం బాయిల్ అయిపోతుంది. దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ముందే మూత పెట్టేస్తే ఇందులో వాటర్ అంతా పోతుంది కదా, మనకి వాటర్ అంతా ఇదైపోతుంది కదా ఆవిరికి. ఇప్పుడు మూత పెట్టుకుంటే కొంచెం సేపు ఎక్కువసేపు ఉడుకుతుంది మనకి. సో ఇప్పుడు పప్పుని కొంచెం లంప్స్ లేకుండా మంచిగా కలుపుకొని బాయిల్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆ లమ్నెస్ అనేది పోయిద్ది మనకి కలుపుకుంటూ ఉంటే. సో నాకు కొంచెం లిటిల్ బిట్ వాటర్ కావాలి, చిక్కగా అనిపించింది. సో అందుకని నేను వాటర్ యాడ్ చేశాను. ఈ పొట్టుపప్పు తర్వాత పాలిష్డ్, అన్పాలిష్డ్ పప్పు కూడా టేస్ట్ చేశాను. అవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో బాగున్నాయి. సో మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేయండి పప్పుని.
చాలా బాగుంటుంది మాగే ఈ పప్పు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ పెట్టేసి వదిలేస్తే అదే మగ్గుతుంది మనకి. సో ఇప్పుడు ఈ పప్పు ఈ ఆకుకూర మగ్గిపోయింది కదా, ఇందులోకి వేసేసుకుందాం మనం. పప్పు వేసుకొని బాగా ఒకసారి టూ త్రీ టైమ్స్ కలిపేసుకొని ఇందులో మాగే మూత పెట్టేసుకుందాం. మీరు ఏంటంటే చాలామంది వెల్లుల్లి, టమాటా, ఆనియన్ ఇవన్నీ వేసి చేస్తుంటారు. నేను కూడా అలానే చేస్తూ ఉంటాను ఇప్పుడు పప్పు కూడా. సో ఇలా ట్రై చేస్తూ ఉండండి. పచ్చడి ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. సమ్మర్లో పెట్టాను నేను. నెక్స్ట్ సమ్మర్కి మీకు తప్పకుండా మా ఇంట్లో ఆవకాయ, మాగాయ, టమాటా ఆవకాయ, తర్వాత గోంగూర పచ్చడి ఇవన్నీ నేను ఫ్యూచర్లో వీడియోస్ రాబోతాయి. తప్పకుండా షేర్ చేస్తాను. ఎందుకంటే అందరు చేసుకున్న డిఫరెంట్గా ఉంటుంది మాది. సో అది కూడా చూపిస్తాను మీకు నేను తప్పకుండా. ఇప్పుడు మాగే మూత పెట్టేశాను కదా నేను. ఒక్కసారి కలపకుండా మూత పెట్టేసామంటే అది లోపలికి కారం అంతా చక్కగా వెళ్తుంది. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేయాలి. 10 to 15 మినిట్స్ వదిలేయాలి మనం. సో అప్పుడైతే మనకి కొంచెం మగ్గుతుంది కదా. సో అప్పుడు మనము తెల్లుతున్న టైంలో దించేసుకోవచ్చు మనం. ఇప్పుడు చూసారా పప్పు మనం పెట్టిన తర్వాత తెల్లుతుంది చూసారా. సో ఈ టైంలో కొద్దిసేపు అలా ఉప్పు వేసుకుంటే మనకి టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు ఉప్పు మీకు నచ్చిన విధంగా. ఎందుకంటే ఆల్రెడీ మాగేలో ఉప్పు కారం 2 ఉంటాయి కాబట్టి నేను పచ్చికారం వేయట్లేదు అందులో. సో అందుకని మీరు కూడా మీకు కావాల్సిందే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, మాగే కూడా ఎక్కువ పెట్టుకోండి. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తుంది ఏంటంటే మనకి పులుపునేసి తెలియదు, మనకి మాగే పెట్టిన ఫ్లేవర్ తెలియదు మనకి. సో అందుకని కావాలంటే మాగే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు యాజ్ యూర్ విష్. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళప్పుడు మనం అలా కారంగా చేస్తే వాళ్ళు తినలేరు కదా. మా అమ్మ అయితే కారం తింటుంది, నేనే తక్కువ వేస్తాను. ఎక్కువ కారం మంచిది కాదు కదా పిల్లలకి అని. ఇప్పుడు బాయిలింగ్ అవుతుంది కాబట్టి ఈ బాయిలింగ్ టైంలో కాసేపు బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ వదిలేస్తే అదే ఇంకొద్దిసేపు ఏమంటే మగ్గుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సూపర్గా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే చెప్తున్నా కదా, ట్రై చేయండి. సో ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి టెంపరింగ్కి ఆవాలు, మినపప్పు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ ఇవి యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు అనుకోవచ్చు, అక్క మీరు ఆల్రెడీ ఇంగువ యాడ్ చేశారు మళ్ళీ యాడ్ చేస్తున్నారంటే. ఏం కాదు, లిటిల్ బిట్ హాఫ్ యాడ్ చేశాను, ఎక్కువ ఏం యాడ్ చేయలేదు. సో నాకెందుకో ఇంతకుముందు అందులో ఇంకో సరిగ్గా పడలేదు అనిపించింది. సో అందుకని నేను మళ్ళీ వేసాను ఇంకో. సో చాలా బాగుంటుంది. ఇది వేగిన తర్వాత సెర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పప్పులో యాడ్ చేసేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈసారి మా అత్తగారు కూడా చేసినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను వీడియోస్, ఆవిడ చేసే వంటలు కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. మీ సపోర్ట్ చాలా ఎల్లప్పుడూ